ఇవన్నీ మనకి కావు. మనం జస్ట్ పేయింగ్ గెస్ట్ లేక మనం విజిటర్స్ వస్తాము, మనం బతుకుతాం, కొన్ని రోజులు ఉంటాము, వెళ్ళిపోతాం. కొన్ని రోజుల తర్వాత నాశనం చేసుకుంటాం. సో అది వచ్చినప్పుడు దేవుడు మనకు ఒక కార్యం కోసం పంపుతాడు ప్రతి ఒక్క మనిషిని. అది మిమ్మల్ని అయినా నన్నైనా. ఈరోజు నన్ను ఈ దైవ కార్యం కోసం పంపించిండు, మిమ్మల్ని నిజాలను బయటపెట్టమని చెప్పి ఒక మీడియా సంస్థలో మిమ్మల్ని పెట్టిండు. సో దేవుడు ఒక కార్యానికి మమ్మల్ని ఇద్దరిని ఎంచుకున్నాడు. ఆ కార్యమే మాకు అర్థమైంది, మేము చేస్తున్నాం. సో మీరు అన్నట్టు ఏజ్ అయిపోయినాక, రిటైర్మెంట్ అయినాక అది కార్యం కాదు. అది కార్యం అనేది ఎప్పుడు వస్తే అప్పుడు చేయడమే కార్యం. మొత్తం నేను అంతా నా లైఫ్ అంతా అయిపోయిన తర్వాత నేను చేస్తా అంటే అది కార్యం కాదు. అంటే దేవుడు మనకి ఈ జీవితం ఇచ్చిందే ఏదో ఒక మంచి పని చేయమని. ఎవరిని దేవుడు దొంగ అవ్వమనో తప్పు చేయమనో ఏ జీవికి కూడా జీవం పోయాడా దేవుడు, అవునా కాదా? కానీ మనం మార్చుకుంటూ వచ్చిన మన జీవన విధానాన్ని ఎట్లా బ్రతకాలి, మనం చూస్ చేసుకున్న పాత్ కరెక్ట్ లేక ఇదంతా జరుగుతున్న సమాజంలో ఇదంతా. మాకు ఆ పాత్లో చాలా ఎర్లీ స్టేజ్లో మాకు అర్థమైపోయింది, దీనికోసం పుట్టినము, ఇంకా ఇది చెయ్యాలి అని చాలా గట్టిగా దృఢంగా దీన్ని చూడడము, నమ్మడము. మాకు రియాలిటీస్ అంటే ప్రతి మనిషి జీవితంలో అంటారు దేవుడు ఏదో ఒక విధంగా ఎదురుపడతాడు, తన జీవితం ఏందో చూపిస్తాడు, లేదా తను చేయాల్సిన పని ఏందో దేవుడు ఒక మనిషి రూపంలోనో, ఒక పని రూపంలోనో, వస్తువు రూపంలోనో, ఏదో ఒక రూపంలో ఒక 3 సార్లు మనకు అవకాశం ఇస్తూ చూపిస్తూ ఉంటాడని మాకు చాలా ఎర్లీగానే అర్థమైపోయింది. దేవుడు మాకు ఈ అవకాశం ఇస్తున్నాడు, మేము తెలుసుకున్నాము, అందుకే ఇది చేయడం జరిగింది. కానీ లేకపోతే అంటే ఏదో పేరు కోసమో లేదా డబ్బు ఉంది కదా కట్టేసేస్తే అయిపోతుందని కదా. ఎంత డబ్బున్నా ఏమున్నా దైవ కార్యం చేయాలంటే ఆ శక్తి మనకు ఆ శక్తిని ఇవ్వాలి. ఇప్పుడు దైవ సంకల్పం. ఇప్పుడు ఈ అంటే మన కలికాలం అంటారు కదా, కలికాలంలో ఏజ్ అయిపోయినాక కట్టాలని. కానీ అంతకు మునుపు ఇప్పుడు ఆదిశంకరాచార్యులు ఆయన ఏజ్ ఎంత? అంటే చిన్న చిన్న వాళ్ళకి జ్ఞానోదయం అయింది. మనం ఎలా ముందుకు పోవాలనేది ఒక రూట్ ని చూపించిన వాళ్ళు చాలా చిన్న ఏజ్ లో వాళ్ళే. సో అట్లాంటి వాళ్ళని మనం చూడట్లేదు. ఇక్కడ మనం చూసేది ఏంటంటే గుళ్ళ పేర్లు చెప్పుకొని నేను చైర్మన్ని, నేను అక్కడ కమిటీ మెంబర్ని, నేను ఇవి చెప్పుకోవడానికి గుళ్ళు కట్టవద్దు ఎవరు కూడా. నేను క్లియర్గా చెప్తున్నా, దేవుడు మీకు కార్యం ఇచ్చినప్పుడే మీరు ఆ పని చేయండి. ఏదైనా సరే, అది మంచి పని అయినా సరే అది దేవుడి కార్యమే. మీరు నలుగురికి సహాయం చేస్తున్నారా, అది దేవుడు మీకు ఇచ్చిన కార్యం. అది దేవుడు ఆ రూపంలో చేయమని చెప్పి మీకు ఆ దేవుడు ఆ కార్యాన్ని ఇచ్చిండు, మాకు ఈ రూపంలో ఇచ్చిండు.